మౌన పోరాటం మౌన పోరాటం. నాన్న బ్యాంక్కి వెళ్తున్నావా? మరి వెళ్ళాలి కదమ్మా. విశాలాక్షి త్వరగా రమ్మని చెప్పింది కదా. కానీ వాళ్ళ అమ్మని ఎప్పుడింటికి తీసుకొస్తారు నాన్న? నువ్వు ఈ సంతకాలు పెట్టేశాకైనా తీసుకొస్తారా? అంటే ఏమోనమ్మా. అయ్యగారు, మహేంద్ర గారు మిమ్మల్ని రమ్మంటున్నారండి. సరే సత్తి. నాన్న వాళ్ళకి డబ్బులు కావాలి కదా, ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఒకేసారి తీసుకోమని చెప్పు నాన్న. అమ్మని ఈ రోజే ఇంటికి తీసుకురమ్మను. అలాగేనమ్మా, నేను చెప్తాను. రండి. పిలుస్తున్నారు కదా, పద వెళ్దాం. రండి అయ్యా. ఎరా, ఆడపిల్లల ఇంతసేపు చేశావేంటి? చెప్పాను కదా మధ్యాహ్నం లోపు వెళ్ళాలని. నేను తయారైపోయాను. పదండి వెళ్దాం. పద. విశాలాక్షి, నేను నీతో బ్యాంకుకు వస్తున్నాను కదా, అంటే మీ పని పూర్తి చేస్తున్నట్టేగా. మరి ఇంకా జానకితో మీకు పనేంటి? నేను సంతకం పెట్టగానే మీ వాళ్ళకి ఫోన్ చేసి జానకిని ఇంటి దగ్గర దింపేమని చెప్పొచ్చు కదా. ఏంట్రా, మేం చెప్పావా ఈ సంతకాలు అవ్వగానే జానకిని తీసుకొస్తామని చెప్పావా? నీకు జానకి సంతోషంగా ఉండాలని లేదా? ఎప్పుడో కొరడా దెబ్బలు తినాలనే కోరుకుంటున్నావా? అయ్యో వద్దు, కొరడా దెబ్బలు కొట్టొద్దు. వద్దు. నోరు మూసుకుని పద. అది కాదు, పాపం సౌందర్య జానకి కోసం బాగా ఏడుస్తుంది. ఏడిస్తే ఏడవనివరా? ఏడుపు బలమని పెద్దలు చెప్పారు కదా, ఏడవనివ్వు. మేమేమైనా చెప్పామా దాన్ని ఏడవమని? పదండి పదరా. అమ్మ దుర్గమ్మ, నువ్వే ఎలాగైనా మా అమ్మని ఇంటికి తీసుకురావాలి. అక్కడ కలబెట్టేస్తోంది, ఇక్కడ మతిపోతోంది, ఏం అర్థం కావట్లేదు. అమ్మో, బయట మాయమైన దుర్గా ఇక్కడ. ఏమండి, ఎవరు మీరు? రఘురామ్, ఒకసారి ఇలారా. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? ఏంటండి అలా కొడతారు? బయట ఆవిడ కొట్టి ఇక్కడ మీరు కొట్టి, ఇంత తెలివైన వాడిని నేనేమవ్వాలి? దుర్గత్తయ్యని చూసేశాడు, జానకత్తయ్యని చూసేశాడు అంటే మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా? మరి లేదంటే కళ్ళ ముందు ఇంత మనిషి కనబడుతుంటే పరిచయం లేని వాళ్ళ ఎవరు అని అడుగుతావేంటి? అది మీరెవరు అని. కొట్టకుండా చెప్పండి, చెంపలు ఇప్పటికే వాచిపోయాయి. నేను దుర్గని. మీరు దుర్గ అయితే మరి బయట ఉన్నది ఎవరు? బయట ఎవరు ఉండడం ఏంటి? బయట మిమ్మల్ని నేను చూశాను కదండి. అవును, బయట నుంచి లోపలికి వచ్చాను. కానీ బయట మనిషి బయటే ఉన్నారు కదా, మీరెలా లోపలికి వచ్చారు? రఘురామ్, నీ కళ్ళకేదో సమస్య వచ్చినట్టుంది. నాకా? వెళ్ళ డాక్టర్కి చూపించుకో. వెళ్ళ. నేను వెళ్ళిపోతాను. లోపల మనిషి లోపలే ఉంది, బయట మనిషి బయటే ఉంది. లోపల నేనే దుర్గా, బయట నేనే దుర్గా అంటోంది. ఏంటిది? నిజంగానే నాకు చూపు మందగించిందా? బుద్ధి మందగించిందా? నా బ్రెయిన్ ఇల్యూజన్ లోకి వెళ్ళిపోతుందా? అమ్మో, నిజంగా పిచ్చెక్కేలా ఉంది.
మధ్యలో ఇదొకటి. పదండి. స్వామి, మా అమ్మ తొందరగా వచ్చేలా చూడు స్వామి. ఏమండి? అమ్మ సౌందర్య, స్వామి, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అమ్మా సౌందర్య, సౌందర్య, అమ్మా వచ్చేసావా? అమ్మా నువ్వు వచ్చేసావా? నిన్ను ఇప్పుడప్పుడే చూస్తానని అనుకోలేదమ్మా, నువ్వు వచ్చేసావు. అమ్మ సౌందర్య, ఇదిగో వచ్చేసాను కదా, ఇంకేడోకు, ఊరుకోమ్మా. అమ్మా నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలనమ్మా? ఈ 2 రోజుల నుంచి నాకు ఆకలి లేదు, నిద్ర లేదు. నేను అసలు బ్రతికున్నట్టుగా కూడా నాకు అనిపించలేదమ్మా. నా ప్రాణాలన్నీ పోయినట్టుగా అనిపిస్తుంది. అమ్మ సౌందర్య, ఏడోకమ్మా. నేను మాత్రం మీకు దూరం అయితే నేను బ్రతకగలనా? కానీ ఏం చేయను. ఆ దుర్మార్గులు నన్ను నీ నుంచి దూరంగా ఎత్తుకెళ్ళి ఎక్కడో దాచేశారు. వెళ్ళిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాను. వదిలిపెట్టేయమని వాళ్ళని చాలా బ్రతిమాలాను. కానీ వాళ్ళు రాక్షసుల్లా ఉన్నారు. అసలు జాలిదయ్య చూపించలేదు. ఇంట్లో ఉన్న అసలు రాక్షసులు చెప్తేనే కదమ్మా వాళ్ళు నిన్ను వదిలిపెడతారు. అమ్మా అలాంటి రాక్షసుల చేతుల్లో నుంచి ఎలా తప్పించుకున్నావమ్మా? అది అది ఎలా తప్పించుకుందో మొత్తానికి ఇంటికి వచ్చేసింది కదమ్మా. అమ్మగారు, మీరు లేకపోవటంతో అయ్యగారికి మొత్తం బలం పోయినట్టు అయిపోయారు. వాళ్ళు పూర్తిగా అయ్యగారిని చేతగాని మనిషిలా చేసేశారు. అమ్మాయి గారిని పని మనిషిని చేసేశారమ్మా. రుద్రగారి పనులన్నీ చేపించుకున్నారు. చిన్నయ్య గారితో బయట పనులన్నీ చేపించుకున్నారమ్మా. మహేంద్ర గారు నూనె పెట్టించుకోవడం లాంటి ఇంకా చాలా పనులన్నీ చేపించుకున్నారమ్మా. పాపం నా కొడుకు ఎంత ఏడ్చాడోనమ్మా. జానకిని ఏమీ చెయ్యొద్దు, వదిలేయండి, మీరేం చెప్తే అది చేస్తాను అని విశాలాక్షి మహేంద్ర కాళ్ళు పట్టుకోవటానికి కూడా సిద్ధమైపోయారమ్మా. కానీ వాళ్ళు వినలేదు. అవును, మీరందరూ ఉన్నారు, మీ నాన్నగారు కనిపించట్లేదేంటమ్మా? అదే అదే మీ అందరి గొంతులు వినపడుతున్నాయి, ఆయన మాట మాత్రం వినపడటం లేదేంటి? ఎక్కడున్నారాయన? నాన్న ఇంట్లో లేడమ్మా, బ్యాంక్ వెళ్ళాడు. బ్యాంకుకా? ఎందుకు? అదే విశాలాక్షి వాళ్ళు లోన్ పేపర్స్ మీద సంతకాలు చేయించడానికి నాన్న బ్యాంక్ తీసుకెళ్లారు. అమ్మా దుర్గా, అమ్మా దుర్గమ్మ, చూసావా ఈ ఘోరం? మా జానకిని బంధించి వాణ్ణి బెదిరించి లోన్ కోసం వాణ్ణి లాక్కెళ్ళిపోయారమ్మా. మావయ్య, ఈ లోన్ వాళ్ళకి రావడానికి వీల్లేదు. ఎలాగైనా ఇది ఆపేయాలి. అమ్మ సౌందర్య, వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది? 1 గంట అయిందమ్మా. గంట అయిందా? అంటే వాళ్ళు ఈ పాటికే బ్యాంకులో సంతకాలు చేయించేసుంటారా? ఇక్కడి నుంచి బ్యాంక్కి వెళ్ళడానికి 1 అవర్ టైం పడుతుందమ్మా.
గోదావరి నువ్వు కార్తీ మావయ్య మనం వెళ్ళి ఆ ఫైల్స్ మీద సంతకాలు చేయకుండా ఆపాలి. వాళ్ళు నన్ను ఏ కారణంతో కిడ్నాప్ చేశారో అది నెరవేరకుండా చేయాలి. పదండి మావయ్య. అలాగేనమ్మా. సౌందర్య జాగ్రత్తమ్మా. సత్య జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. సత్య, అమ్మలో ఎంత ధైర్యం వచ్చిందో చూసావా? వాళ్ళు అమ్మని 2 రోజులు బంధించుంచినా అస్సలు భయపడకుండా ఇలా ఇంటికొచ్చిన వెంటనే మళ్ళీ ఉరుకులు పరుగుల మీద వెళ్తోంది. ఏంట్రా పెళ్లికొచ్చాను అనుకుంటున్నావా? ఎవరైనా ఎదురొచ్చి వెల్కమ్ చెప్పాలని ఎదురు చూస్తున్నావా? పదరా, పద. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నమస్తే. అంతా రెడీయా? నమస్తే మేడం. అంతా రెడీ సార్. మేడం ఈయన వీడు నా కన్నయ్య అవుతాడులే. లోన్ పేపర్స్ మీద సంతకాలు పెట్టాల్సింది వీడే. గుర్తుకొచ్చింది. ఈయనని మీ ఇంటి దగ్గర చూశాను. ఆ రోజు ఫైల్స్ మీద సంతకాల కోసం వచ్చినప్పుడు చూశాను మేడం. నన్ను భోజనం చేయమని చాలా రిక్వెస్ట్ చేశారు. చాలా మంచి మనిషి. అందుకే సంతకాలు పెట్టడానికే వచ్చాడు. రండి సార్. ఇదిగోండి మేడం, ఇక్కడ సంతకాలు పెట్టించండి. ఒరే అన్నయ్య, సంతకాలు పెట్టు. మురారి, నువ్వెళ్ళి బయట వెయిట్ చెయ్యి. వెళ్ళు. ఎందుకు మేడం? వెళ్ళు, చెప్తాను. వెళ్ళు మురారి, మేడం చెప్తున్నారు కదా. సార్, మీరు ఈ పేపర్స్ మీద నేను టిక్ పెట్టిన చోటలా సంతకాలు పెట్టండి. ఏంటి చూస్తున్నావు? సంతకాలు చెయ్యి. ఏంట్రా చూస్తున్నావు? సంతకాలు చెయ్యి. మరి నేను సంతకం చెయ్యాలంటే మీరు నన్ను జానకి దగ్గర తీసుకెళ్ళాలి. తీసుకెళ్తారా? అనుకున్నాను ఇలాంటిదేదో లింక్ పెడతాడని. ఏ తీసుకెళ్ళకపోతే సంతకాలు చెయ్యవా? చెయ్యను. జానకిని చూపిస్తేనే సంతకం చేస్తాను. నువ్వు సంతకాలు చేయకపోతే జానకి చస్తుంది. ఏయ్, జానకిని ఏమన్నా చేస్తే నేను మిమ్మల్ని అదే చేస్తాను. ఏంట్రా చంపేస్తావా? జానకిని మీరేం చేస్తే నేను అదే చేస్తాను. అన్నయ్య, మహేంద్ర ఊరికే అన్నాడన్నయ్యా. జానకిని ఏమీ చెయ్యట్లేదు. నువ్వు సంతకాలు పెట్టు. పెట్టు సంతకం. జానకి వస్తేనే సంతకాలు పెడతాను. ఏరా, రాకపోతే పెట్టవా? పెట్టను. సరే, రప్పిస్తానుండు. రప్పిస్తాను. విశాలాక్షి, నిజంగానే జానకిని తీసుకురమ్మంటున్నావా? మరి జానకిని చూడాలంటున్నాడుగా.
అన్ని పేపర్స్ రెడీ చేసి నేను బ్యాంక్ లోన్కి అంతా సెట్ చేస్తే చివరికి బయటికి వెళ్ళమని ఎందుకు చెప్పింది మేడం? మేడం ఫోన్ చేస్తున్నారేంటి? చెప్పండి మేడం. నువ్వు వెంటనే ఆ జానకిని తీసుకొని బ్యాంక్ దగ్గరికి రా. 5 నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండాలి. జానకిని తీసుకురమ్మంటుందేంటి? అసలు ఎవరి జానకి? ఎవరికో చేయబోయి నాకు చేశారా ఏంటి ఈవిడ? ఏంటో చూద్దాం. విన్నావుగా? జానకి 5 నిమిషాల్లో ఇక్కడికి వస్తుంది. నువ్వు సంతకాలు చెయ్యి. నువ్వు వెళ్ళి ఆ అబ్బాయిని మేనేజ్ చెయ్యి. ఓకే. జానకి నిజంగానే వస్తుందా? ఇప్పుడు నీ ముందే కదా నేను ఫోన్ చేసి చెప్పాను. వచ్చేస్తుంది. నువ్వు సంతకం పెట్టు. సార్, మేడం గారు ఫోన్. నువ్వు ఆఫీస్కి వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు సార్, మేడం ఫోన్ చేసి జానకిని తీసుకురమ్మంటున్నారు. అసలు ఎవరి జానకి? నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? జానకి వచ్చాక చూశాక అప్పుడు సంతకం పెడతాను. చూశాక కాదు, సంతకాలు పెట్టి జానకిని చూడు. ఏంటలా చూస్తున్నావు? చెప్పానుగా, మేడం ఎవరికి ఫోన్ చేయబోయి నీకు చేసింది. నువ్వు వెళ్ళు. అది కాదు సార్, జానకి అంటే ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయన అదే విశాలాక్షి మేడం గారి అన్నయ్య గారు నా భార్య జానకి అని పరిచయం చేయబోయారు. ఆవిడే కదా? ఆవిడే. అయితే ఏంటి? ఏం లేదు సార్, మీ ఇల్లు ఇక్కడికి చాలా దూరం కదా, కనీసం అరగంట పైనే పడుతుంది. మరి మేడం గారు 5 నిమిషాల్లో తీసుకురమ్మన్నారు. అలా ఎలా వస్తారు సార్? జానకి నిజంగా వస్తుంది కదా విశాలాక్షి? వస్తుందని చెప్పాను కదా. ఈ పాటికి బ్యాంక్ బయట కారు ఆగి ఉంటుందిలే. నువ్వు సంతకం పెట్టు. ఆవిడ ఎలాగోలా వస్తుంది గాని నువ్వు వెళ్ళి ఆఫీస్కి. అది కాదు సార్. చెప్పింది చేయడం వరకే నీ పని. రంగనాథం, తీసుకెళ్ళు. సార్ పదమురారి. సార్ రావయ్యా. వీడొకడు అన్నీ అడుగుతుంటాడు. ఓకే ఓకే ఓకే. ఇదిగో జానకి బయటుందంట. నువ్వు సంతకాలు పెడితేనే జానకిని లోపలికి తీసుకొచ్చి చూపిస్తాను. లేదంటే వాళ్లతో అట్నుంచి అట్టే పంపించేస్తాను. ఈసారి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. వద్దు, నేను సంతకాలు పెడతాను. జానకి వచ్చేసింది కదా.
నా జానికి వచ్చేసింది.